90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. హరిత హాయ్. నమస్తే. హరిత, అంటే లైఫ్లో చాలా మందికి జరుగుతూ ఉన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. మంచిగా క్లోజ్గా ఉన్నారు కదా అని వాళ్ళని మంచిగా చూసుకుంటాం. ఆ పర్సన్ ఏం చేస్తారు, మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళని దేకని వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు ఏమైపోతుంది, చూస్తారు 1 or 2 times చెప్తారు. అంటే అఫెక్షన్ అలాంటిది, వాళ్ళ మీద పెట్టుకున్న అఫెక్షన్. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, వాళ్ళతో అంతా బాగుంటావు అంటే ఏదన్నా ఇవ్వడంలో కానీ సంథింగ్ తేడాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అలా ఏం లేదు అంటూ ఉంటారు, అదే కంటిన్యూ చేస్తారు. ఫైనల్ ఏమవుతుందంటే ఆ పర్సన్ తెలుసుకుంటారు, వీళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మనం అంత ఇవ్వనవసరం లేదు, బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ అని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమైపోతుందంటే అవతల పర్సన్కి చిన్న చిన్న వాటితో రివెంజెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఆ పర్సన్కి ఎవరన్నా వర్క్ హెల్ప్ చేస్తున్నా వాళ్ళని చేయొద్దు అని స్టాప్ చేయించడం, అంటే వాళ్ళకి ఏదైనా కావాలి అన్నదాన్ని వాళ్ళకి అందకుండా చిన్న చిన్న వాటిల్లో. సో ఆ పర్సన్ ఏమైపోతూ ఉంటారు, సెన్సిటివ్ పర్సన్స్ అయితే చాలా హర్ట్ అయిపోతూ ఉంటారు. ఎలా వీళ్ళని హ్యాండిల్ చేయాలి, వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు తెలుసుకోవాలి. రివెంజ్ అనుకుంటున్నాం కదా, రివెంజ్ కి రీప్లేస్ దట్ వర్డ్ విత్ స్వీట్ రివెంజ్. స్వీట్ రివెంజ్, సూపర్. రివెంజ్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఆన్ అ స్కేల్ 0 నుంచి 10 అనుకుందాం. రైట్. సపోజ్ నేను నా ఐడియాలజీ ప్రకారం నాకు నేను రేటింగ్ ఎట్లా వేసుకుంటుంటే 5-6 అనుకుందాం. సపోజ్ నేను ఆమె లెవెల్ 5. నాతోని రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్న పర్సన్ ఎందుకు తీర్చుకుంటారు, వాళ్ళకి ఎందుకు ఆ థాట్స్ వస్తాయి, బికాస్ దే ఆర్ అట్ లెవెల్ 2 ఆర్ లెవెల్ 1. నేను పైన ఉన్నాను, వాళ్ళకంటే వాళ్ళ దగ్గర లేదు నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి జెలసీ వస్తుంటుంది. సో వాళ్ళు నన్ను కూడా వాళ్ళ లెవెల్కి లాగడానికి ట్రై చేస్తుంటారు. రైట్, దిస్ ఇస్ జనరల్ సైకాలజీ. సో వాళ్ళు నన్ను లాగడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను ఎలా చేయాలి అన్నది ఒక పర్స్పెక్టివ్. నేను ఫీల్ అవుతున్నాను దట్ స్వీట్ రివెంజ్ని నేను తీసుకుంటున్నాను, రివెంజ్ని వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలన్నది ఒక పర్స్పెక్టివ్. సెకండ్ పర్స్పెక్టివ్, నేను ఎందుకు లాగాలనుకుంటున్నాను వాళ్ళని, నాకు నేను తెలుసుకొని నేను చేంజ్ చేసుకోవాలి నా బిహేవియర్ అన్నది సెకండ్ పర్స్పెక్టివ్. ఈ రెండు డిఫరెంట్ ఉంటాయి. సో నంబర్ 1 తీసుకుందాం. సపోజ్ నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు, నేను ఎలా హ్యాండిల్ చేయాలి. నేను ఫస్ట్ సెన్సిటివ్గా ఉండడం తగ్గించుకోవాలి. ఆ పర్టికులర్ పర్సన్కి, ఐఎమ్ నాట్ టెలింగ్ టు ద హోల్ యూనివర్స్, ఆ పర్టికులర్ పర్సన్కి నీ ఓవర్ సెన్సిటివిటీ సరితూగట్లేదు అది. సో వాళ్ళు దాన్ని ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు అన్నట్లు లెక్క. అప్పుడు మనం ఏమవ్వాలి, డూ ద ఆపోజిట్, డబుల్ స్ట్రాంగ్ అయిపోవాలి. ఎలా, అవాయిడ్ దెమ్ నా. రైట్. వాళ్ళు వ్యాలిడేషన్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, వాళ్ళు పట్టించుకుంటున్నారు పట్టించుకోవట్లేదు, హౌ డస్ ఇట్ మ్యాటర్, యూ గో ఇన్ యువర్ వర్క్ నా. నువ్వు తిన్నావా, హెల్దీగా ఉన్నావా, నీ పిల్లల్ని చూసుకున్నావా, నీ సంసారం బాగుందా, నీ వర్క్ ఎంతవరకు, వర్క్ ప్లేస్ లో కూడా ఇది అనుభవించుకోవచ్చు మనం. మనకు పని ఎంత ఉంటుంది, హార్డ్లీ 8 to 9 hours వర్క్ ఇన్ అన్ ఆఫీస్. ఆఫీస్లో మనకి గోల్స్ ఉంటాయి, రైట్, టార్గెట్స్ ఉంటాయి, ఇవి రీచ్ అవ్వాలి. 1 week లో ఉంటాయి, 2 weeks లో ఉంటాయి, కొన్ని నెలకి ఇస్తారు ప్రాజెక్టులు, అవి ఫినిష్ చేసుకుంటామా వెళ్తామా. దీంట్లో ఎవరైనా వస్తే ఏంటి, అంటే ఏంటి, చేయలేదు అంటే ఏంటి, చేత కాదు అని అంటే ఏంటి, అనకపోతే ఏంటి, 1 month టార్గెట్లు నేను ఫినిష్ చేశానా చేయలేదా, అంతవరకే కదా నా పని. అక్కడ వాళ్ళు వెనకాల గాసిప్స్ చేసుకుంటే చేసుకొని, చేసుకోకపోతే చేసుకుని, హౌ డస్ ఇట్ మ్యాటర్. రైట్, ఒక 10 చేయని 20 చేయని, ఒకవేళ మరి అసలు నేను నిజంగా ఏమి చేయంది కూడా నేను చేశానని స్ప్రెడ్ చేస్తున్నారు అనుకో, లెట్ దెమ్ బి బిజీ. రైట్. నేనేమంటానంటే దానికి టైం తీసుకొని వెళ్ళి వ్యాలిడేషన్ కోసం పరిగెట్టి ప్రూవ్ చేసి, సార్ నేను ఇట్లా చేయలే, నేను అట్లా చేయలే అని అనే కంటే, ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడంలో నేనేమవుతున్నాను తెలుసా, వాళ్ళు సపోజ్ లెవెల్ 1 లో ఉంటే నేను లెవెల్ 5 నుంచి 4, 3, వాళ్ళ లెవెల్కి 1 వాళ్ళ లెవెల్ పడిపోయి నేను కూడా ప్రూవ్ చేస్తూ ఉంటాను, నేను కూడా నీ లెవెల్ దిగాను తెలుసా అనేసి. ఈస్ దిస్ అ రివెంజ్? దిస్ ఇస్ నాట్ అ రివెంజ్. అంటే నీకు పనికొచ్చే కానీ రివెంజ్ నీకు తీసుకుని కూడా ఏం లాభం. సో జనరల్గా నేను నా క్లయింట్స్ కూడా ఏం చెప్తా అంటే, గో టు ద హయ్యర్ లెవెల్. నువ్వు లెవెల్ 5లో ఉన్నావు, 5 వాళ్ళకి జెల్సీ వచ్చి నేను ఇలా చేస్తున్నారు, గో టు 6, గో టు 7, ఇంకా పెద్ద పెడతారు. పెట్టే నువ్వు ఎన్ని రోజులు పెడతారు, హార్డ్లీ ఎన్ని రోజులు గాసిప్ స్ప్రెడ్ చేస్తారు కదా. లెట్ దెమ్ గో, లెట్ దెమ్ బి బిజీ ఇన్ కంప్లైనింగ్. దే ఆర్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఓన్ మైండ్ సెట్ తోని ముందు వాళ్ళ ఆర్గన్స్ ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు ఆ నెగిటివిటీతో. లెట్ దెమ్ బి బిజీ ఇన్ స్పాయిలింగ్ దేర్ హెల్త్. అదే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. నువ్వు కూర్చొని వాళ్ళని ప్రూవ్ చేసి బాసులకు చెప్పేదాకా కూడా అవసరం ఉండదు. దే ఆర్ ఆల్రెడీ స్పాయిలింగ్ దెమ్సెల్వ్స్. ఎంపతి చూపించి
చలో చూడదేనా యార్ అనుకుంటే నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు. 6, 7, 8, 9, 10కి వెళ్తాం కదా, 10కి మాక్సిమం వెళ్ళాం మనుషులము, ఓన్లీ గాడ్ విల్ బి అట్ లెవెల్ 10. 9.5కి వెళ్తాం కదా. ఈ ఎవరైతే గాసిప్ స్ప్రెడ్ చేశారో అవి విని కొంతమంది టైం స్పెండ్ చేసి ఉంటారో వాళ్ళందరూ మన వెనకాల వస్తారు. రైట్ మ్యామ్, సార్ మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే ఇవ్వండి సార్, మీ చుట్టుపక్కల ఏమైనా ఉంటే పని చూపించండి సార్, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వండి సార్, మ్యామ్ మేము చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం మిమ్మల్ని, ఈ పీపులే మళ్ళీ వస్తారు. సో డోంట్ గో డౌన్. నేనేం చెప్తానంటే ఇది నేనేం చేయాలి, నా గురించి గాసిప్ స్ప్రెడ్ చేస్తుంది ద అదర్స్ పర్స్పెక్టివ్. నేనే ఒకరి పైన చేస్తున్నా, రివెంజ్ తీర్చుకుంటున్నాను బికాజ్ వాళ్ళు నన్ను అవాయిడ్ చేశారు. సంహౌ నేను హర్ట్ అయ్యాను వాళ్ళ వల్ల, అందుకే కదా నేను రివెంజ్ తీర్చుకుంటాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఐఎమ్ అట్ లెవెల్ 1, నాకు జెల్సీ వస్తుంది, ఓన్లీ దెన్ ఐ విల్ డూ దీస్ థింగ్స్ నా. వాళ్ళు లెవెల్ 5లో కనబడుతున్నారు, నా లోపల కుతకుతలాడుతుంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ పుల్లింగ్ దెమ్ డౌన్. నాకు కూడా వాళ్ళు 1 పడిపోతే నేను నువ్వు సేమ్ తినాలి అన్నట్టు హ్యాపీగా నిద్ర పడుతుంది నాకు. సో నేను ఎలా చేంజ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్, టేక్ అ బ్రేక్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏంటి ఇలా ఫీల్ అవుతున్నానా, నా ఎమోషన్స్ ఇలా ఉన్నాయా, ఒకరు హ్యాపీగా ఉంటే నేను చూసి ఏడుస్తున్నా నా లోపల, పర్లేదు, ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఇలాంటి నా ఎమోషన్స్ ఉన్నాయంటే ఇప్పుడు నేను ఏం చేయగలను? ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఏం చేయగలను అనుకుంటే ఆ వాయిస్ ఏం చెప్తుందో ఇన్నర్ వాయిస్ అంటాం. లోపల అందుకే దేవుడు ఉంటారు అని జనరల్ గా అంటూ ఉంటారు. బికాస్ అవర్ కాన్షియస్నెస్ నోస్, మన ఇంటెలిజెన్స్ లోపల తెలుసు రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేసి. మనం దాన్ని కూడా వినకుండా కొన్నిసార్లు డైరెక్ట్ యాక్షన్ లోకి వెళ్ళిపోతుంటాం. ప్లీజ్ వెయిట్, స్టాప్ అండ్ చెక్ యువర్ ఎమోషన్స్. గుడ్ ఫీలింగ్స్ వస్తున్నాయా, బ్యాడ్ ఫీలింగ్స్ వస్తున్నాయా, దానివల్ల నాకే లోపల ఏదో చికాకు పుడుతుందంటే నేను వెళ్ళి దాన్ని యాక్షన్ లో పెట్టాక నాకేం లాభం, పక్కన వాళ్ళకి ఏం లాభం. సో దిస్ పీపుల్ విల్ హ్యావ్ టు టేక్ లాట్స్ ఆఫ్ మెడిటేషన్. సైలెన్స్ లో కూర్చోవాలి, వాళ్ళ ఎమోషన్స్ ని కామ్ డౌన్ చేయగలగాలి. ముందు సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ లేకపోతేనే కదా వేరే వాళ్ళని డౌన్ చేయడానికి మాటల దాకా వస్తున్నాయి అని అంటే లోపల అసలు కంట్రోల్ లేదు. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళే నోటమట వేరే వాళ్ళని గాసిప్ స్ప్రెడ్ చేసి వాళ్ళని కూడా అందులో పుల్ చేయడానికి ట్రై చేస్తారు. సో స్పెండ్ మోర్ టైమ్ ఇన్ మెడిటేషన్. నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి రికమెండేషన్. వీళ్ళకి మెడిటేషన్ అవసరం లేదు. ద అదర్ పీపుల్ ఇందాక లెవెల్ పైకి వెళ్తున్న వాళ్ళకి మెడిటేషన్ అవసరం లేదు. దే ఆర్ గోల్ ఓరియంటెడ్, దే విల్ కీప్ గోయింగ్. వీళ్ళకి మెడిటేషన్ చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళకి ఏమవుతుందంటే చెప్తాను, చిన్నతనంలో వాళ్ళకి కావాల్సిన అప్రిసియేషన్, వాళ్ళకి కావాల్సిన లవ్, అటెన్షన్ దొరకలేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే లోపల లోన్లీనెస్ ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నా వైపు మనుషుల్ని అట్రాక్ట్ చేసుకొని నా చుట్టూ తిప్పుకోవడం వాళ్ళకి నచ్చుతుంది. బికాజ్ వాళ్ళకి అది దొరకలేదు చిన్నప్పుడు. సో అదే విధంగా పెరుగుతుంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే గాసిప్ స్ప్రెడ్ చేస్తే నా దగ్గరికి జనాలు వచ్చి కూర్చుంటారు. నేను ఎక్కువ ఇలా స్ప్రెడ్ చేస్తే వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోతారు, నేను పైకి ఈజీగా వెళ్తాను అన్న ఇవన్నీ బయటకు వస్తుంటుంది. సో ఈ మధ్య చాలా ఇది ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేసి స్టార్ట్ చేశారు దాదా. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ తీసుకోవాల్సిందే. సో యూ గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. చిన్నతనంలో ఏవైతే మనకి ఫుల్ఫిల్ అవని విషెస్ ఉన్నాయో పెద్దగా రివర్ట్ అవుతున్నాయి. సో గో బ్యాక్ టు దోస్. కొంచెం తీసుకొని అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా. ఇట్స్ నాట్ అబౌట్ గాసిప్స్. ఏ ఆఫీస్ లోనే ఉంటాయి. నంబర్ 1 స్ప్రెడ్ చేసేవాడు ఎవడో ఒక్కడు ఉంటాడు ఖచ్చితంగా. దానికి ఇంకొంచెం బ్యాక్ ఫైర్ లాగా వేసుకుంటూ ఒక ఫారెస్ట్ ఫైర్ లాగా అంటుకోవడానికి ఎక్కువసేపు పట్టదు. మన చేతిలోనే ఉంటుంది. నేను బాగు చేసుకొని దాని ప్రభావం నా పిల్లల పైన, నా ఓన్ పిల్లలు, నా ఓన్ ఫ్యామిలీ పైన పడుతుంది అన్నప్పుడు ఆ ఛార్జ్ తీసుకోవాలి. లేకపోతే మనం బిట్టర్ ఎలా ఉన్నామో మన నెక్స్ట్ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ కూడా అదే బిట్టర్నెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు సేమ్ గాసిప్ స్ప్రెడ్ చేస్తారు. అదే కామెడీ ఏంటంటే వాళ్ళు బయట వాళ్ళ పైన చేయరు, నీ మీదనే చేయడం స్టార్ట్ చేస్తారు. బికాస్ కర్మ ఫిలాసఫీ, వాట్ యూర్ డూయింగ్ ఇస్ వాట్ యు విల్ గెట్ బ్యాక్. కొంచెం వీళ్ళు మీద ఎఫర్ట్ ఉంటుంది. సూపర్ హరిత. స్వీట్ రివెంజ్ అంటే ఇట్స్ నాట్, నువ్వేమి కిందకి పడిపోద్దు. స్వీట్ రివెంజెస్ యూ షుడ్ గో ఫర్ యువర్ సక్సెస్. అంటే నువ్వు లెవెల్ 10కే నీ గోల్, 10 వైపు పోతూనే ఉండు. ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫీల్ అయ్యి వాళ్ళే పనిష్ చేసుకొని వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. దిస్ ఈజ్ స్వీట్ రివెంజ్. నువ్వు వాళ్ళ దాకా వెళ్ళక్కర్లేదు వ్యాలిడేషన్ కోసం కూడా. నేను అలా చేయలే, నన్ను నమ్మండి. పాపం కొంతమంది గాడ్ ప్రామిస్లు కూడా చేస్తారు. గాడ్ ప్రామిస్ అండి, నన్ను నమ్మండి. ఇంకా వాళ్ళ మీద కూడా ప్రామిస్ చేస్తారు. మదర్ ప్రామిస్ అంటారు, ఫాదర్ ప్రామిస్, డాడ్ ప్రామిస్, గాడ్ ప్రామిస్. ఏం ప్రామిస్ ఏమీ అవసరం లేదు. జస్ట్ గో ఫర్ యువర్ గోల్. నేను అందుకే స్వీట్ రివెంజెస్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడవాళ్ళకి. జస్ట్ టేక్ స్వీట్ రివెంజెస్. ఈ స్వీట్ రివెంజెస్ అంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, వీళ్ళు కూడా పైకి ఎత్తే మార్గం నువ్వు చూపించగలుగుతావు. కరెక్ట్. దట్స్ వెరీ గుడ్ థింగ్ నా.
సో డోంట్ ఫాల్ టు దేర్ లెవెల్, గో వెరీ హయ్యర్ లెవెల్, దట్ Right. వీళ్ళు కూడా ఆ లెవెల్ కి నువ్వు లాగగలగాలి. స్వీట్ రివేంజ్ చాలా బాగుంది. సో మన ఎదుగుదలకు కారణం ఏంటి అంటే వాళ్ళ ఏడుపు, దాంతో మనం ఇచ్చే స్వీట్ రివేంజ్. అంతే స్వీట్ రివెంజ్. సూపర్, థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.